భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం నందు ఎంతో పరమ పవిత్రమైన రాసలీలా మహత్యం ఈరోజు చివరి భాగం 13వ భాగం విందాం. మహాభాగ్యునులారా, మీరు చెప్పిన ఆ 3 రకాల కన్నా కూడా అతీతమైన వాణ్ణి నేను. మీ ప్రేమను నేను ఎరుగుదును. నా యొక్క వియోగం వల్ల మీకు ఎంతగానో దుఃఖం కలిగింది. కానీ విశిష్టమైన యోగాన్ని అనుగ్రహించడానికే నేను ఈ వియోగాన్ని కల్పించాను. ఈ వియోగంలో మీకన్నా నేనే అత్యధికంగా బాధపడ్డాను. మీరందరూ కూడా మీలోని ఒకరిని మరొకరు ఓదార్చుకోగలిగారు. వ్యాకులురాలైన లలితను విశాఖ ఓదార్చగా విశాఖను చంద్రావళి ఓదార్చింది. కానీ ఇక్కడో నేనొక్కడినే ఏడుస్తూ ఉండిపోయాను. నన్ను ఓదార్చేవారు ఎవ్వరూ లేరు. సఖులారా, మీరందరూ నావారే. కానీ మీకు అభిమానం కలిగింది. ఆ అభిమానాన్ని దూరం చేసి మీ మనస్సులను నాపై కేంద్రీకరింప చేసుకోవడానికే మిమ్మల్ని విరహాగ్ని దగ్ధులను చేయవలసి వచ్చింది. నాపై అన్యదా భావించుకోకండి సుమా. దేవతలందరి ఆయుర్దాయాన్ని తీసుకుని ఆ కాలమంతా మీకు సేవ చేసిన నేను మీ రుణాన్ని తీర్చుకోలేను. నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేను. జన్మ జన్మాంతరాలుగా నేను మీ అందరికీ ఎంతగానో రుణపడిపోయి ఉన్నాను. మీ రుణం నుండి నేను ఎన్నటికీ విముక్తుడను కాలేను. ఓ నా ప్రియతమ ప్రేమికలారా, మీరు నా కోసం యావత్ గృహ సంబంధితాలైన బంధనాలు త్రెంచుకుని వచ్చేశారు. మహామహాయోగులైన వారు కూడా మీ వలనే బంధనాలను త్రెంచుకోలేరు. మన ఈ సంయోగం నిర్మలమైనది, నిర్దోషమైనది. నేను అమర జీవన అక్షయ దేహాలతో అనంతకాల పర్యంతం మీ సేవ, ప్రేమ, త్యాగ రుణాదులను తొలగించుకోవాలని అనుకున్నా తొలగించుకోలేను. మీరు కేవలం మీ సౌమ్య స్వభావం చేత మాత్రమే నన్ను రుణవిముక్తుని చేయగలుగుతారు. శ్లోకం: నపారయేహం గిరివద సంయుజాం స్వసాతు కృత్యం విబుధాయుషాపినః యమాం భజన దుర్జన గేహ శృంఖలాః సంవృష్ట్య తద్వః ప్రతియాతు సాధనాః. శ్రీకృష్ణుడు అలా గోపికలకు రుణపడిపోయి ఉన్న కారణంగానే ఆయన బృందావనాన్ని విడిచి మరెక్కడికి వెళ్ళడు. ద్వారకా లీలలలో మర్యాద ఉంటే గోకుల లీలలలో ప్రేమ ఉన్నది. శ్రీకృష్ణుడు రసస్వరూపుడు. ఈ కలయిక పాంచభౌతిక శారీరక సంబంధమైనది కాదు. కారణం, ఈ పాంచభౌతికత వియోగాగ్నిలో దగ్ధమైపోవడమే. అది ఆత్మ రసాత్మల కలయిక. గోపికలు పరమాత్మను కలుసుకోవడం కోసం విలవిలలాడారు. వియోగంలో ప్రాణాలు విలవిలలాడగా జీవుడు పరమాత్మను పొందగలుగుతాడు. పరమాత్మతోటి వియోగమే మహారోగము. శ్రీకృష్ణ విరహమే కఠినతమ దుఃఖము. ఆ ప్రభు విరహంలో ఉంటూ కూడా ప్రపంచ వాసనలలో చిక్కుకుపోవడం ఎంత దౌర్భాగ్యకరమైన విషయం. అంతకు మించిన పాపం ఉంటుందా? మలంలోని పురుగు తానున్న మలంలోనే ఆనందాన్ని అనుభవిస్తుంది. జీవుని దశ కూడా అటువంటిదే. అతనికి విషయ వాసనలలోనే సుఖం గోచరమవుతూ ఉంటుంది. జీవుడు భోగి అయిన కొలది దుఃఖాల పాలవుతూ ఉంటాడు. పరమాత్మతోటి సంయోగార్థం జీవుడు వ్యాకులుడు కానంత వరకు ఆ భగవంతుడు ఇతనికి లభించడు. రాసలీలలో అద్వైతం ఉంది. జీవేశ్వరుల సంయోగమే యోగం అనబడుతుంది. తత్కారణంగా రాసలీల మహాయోగం. వియోగాగ్నులలో గోపికల పాంచభౌతిక శరీరాలు దగ్ధమైపోయాయి. రసస్వరూపుడైన పరమాత్మ చింతనలోనే వారు సంపన్నులై ఉన్నారు. అటువంటి స్థితిలోనే పరమాత్మ లభిస్తాడు. శరీరం మలినమైనది, ప్రజ్వరిల్లనిదే సంయోగం జరగదు. నిరంతర భజన కారణంగా భక్తుల శరీరం దివ్యత్వాన్ని పొందుతుంది. తద్వారమున వారు భగవంతుణ్ణి పొందగలుగుతారు. రాసలీలలో ప్రేమ ఉన్నదే గాని మోహం లేదు. మోహం బాహ్య శరీరానిది, ప్రేమ అంతరాత్మది. మోహానికి భోగాపేక్ష విశేషంగా ఉంటుంది. ప్రేమకు త్యాగాపేక్ష మెండుగా ఉంటుంది. మోహం సంయోగం వల్ల, ప్రేమ వియోగం వల్ల పరిపుష్టాలవుతాయి. వియోగంలో సంతత ప్రియతమ స్మరణే స్థానం చేసుకుంటుంది. అందువల్లనే వియోగాన్ని విశిష్ట ప్రకారమైన యోగమని భాష్యం చెప్పారు. శ్రీకృష్ణుడు గోపికలకు ఈ విశిష్ట యోగాన్ని ప్రదానం చేశాడు. భాగవత ప్రవచకుడైన శుకుడు బ్రహ్మనిష్ఠుడైన పరమహంస కాగా, శ్రోతయైన పరీక్షిత్తు మరణాసన్నుడైన శయ్యాగ్రస్తుడు. వీరిరువురకు కూడా నామసంబంధమైన విమర్శ గాని శ్రవణాసక్తి గాని ఉండదు. శ్లోకం: వ్రజౌకసః స్వాన్ స్వాందారాన్ స్వపార్శ్వస్తాన్ మంధమానాః కృష్ణాయన అసూయనా. హే పరీక్షిన్ మహారాజా,
భగవన్మాయామోహితులైన వ్రజవాసులైన గోపాలురు తమ తమ భార్యలు తమ వద్దనే ఉన్నారు అనుకుని వాసుదేవుని వైపు దోషదృష్టితో చూడలేదు. నేడు వారికి కూడా కృష్ణుడంతే ద్వేషం ఏర్పడింది. ఈ రాసలీలలో గోపికల సూక్ష్మ ఆధ్యాత్మిక శరీరాలు పరమాత్మలో కలిశాయి. సూక్ష్మ శరీరం అన్నది సప్తదశ తత్వాలతో ఏర్పడుతుంది. పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి అనేవి 17 తత్వాలు. మనసు అంతమవడంతో సూక్ష్మ శరీరం కూడా అంతమవుతుంది. అప్పుడే భక్తి రసం లభిస్తుంది. సుఖమహర్షి చెప్పనే చెప్పాడు, భౌతిక దేహ విలయానంతరమే గోపికలకు రాసలీల అవకాశం లభించినది అని. అది జీవాత్మ పరమాత్మల సమ్మేళనమే అని కూడా చెప్పారు. గోపికల విషయంలో ఆయన ప్రయోగించిన విశేషణం చూడండి. వ్రజస్త్రియా కృష్ణ గృహీత మానసాహ. ఇక్కడ మనహ శబ్ద ప్రయోగం జరిగిందే గాని శరీర శబ్ద ప్రయోగం జరగలేదు. శ్రీకృష్ణుని చేత హరింపబడిన మనస్సులు గల గోపికలు అని అర్థం. అదేవిధంగా ఈ రాసలీల ఫలశ్రుతి విషయమై శ్లోకం భక్తిం పరాం భాగవతి ప్రతిలభ్య కామా హృద్రోగమాస్వపహినోత్య చిరేణ ధారః అంటుంది భాగవతం. ఈ రాసలీలా ఘట్టాన్ని శ్రద్ధగా ఆలకించునట్టి లేదా పారాయణ చేయునట్టి వాడు భగవానుని పరమభక్తిని పొంది హృదయ రోగరూపుడైన కాముని నుండి విముక్తుడవుతాడు. బ్రహ్మతో బ్రహ్మ విలాసం అంటే శ్రీకృష్ణుడు గోపికలలోనే కాదు, వారి భర్తలలోనూ సమస్త దేహధారులలోనూ కూడా విరాజిల్లుతూనే ఉన్నాడు. అతడు సర్వసాక్షి అయి సర్వులకు పరమపతియే భాసిల్లుతూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ కాగా రాధాదేవి ఆత్మాకార వృత్తియే విరాజిల్లగా గోపికలు ఆత్మాభిముఖ వృత్తులై భాసిల్లారు. చిన్న పిల్లవాడు నిర్వికార భావంతో దర్పణంలోని తన ప్రతిబింబంతో తానే క్రీడించున్నట్లు ఈ రాసలీలలో ఆత్మతో ఆత్మ రమణం జరిగింది. రమే రమేశో వ్రజ సుందరీభిర్యయార్భకః స్వప్రతిబింబ విభ్రమః. ఈ రాసలీలా చింతన మననాదుల వల్ల బుద్ధి స్థిరంగా ఉంటుంది. స్వతహా బుద్ధి చాలా చంచలమైనది. విషయ పంచకం సదా దానిపై దండెత్తుతూనే ఉంటుంది. అందుచేతనే మరింత సుస్థిర సంకల్పులమై బుద్ధిని ఏకమాత్రుడు యథార్థపతి పరమగతి అయిన పరమాత్మకు సమర్పించుకోవాలి. భాగవతం భవరోగాలకు దివ్యౌషధం వంటిది. వ్రత నియమాదులన్నిటినీ విధిపూర్వకంగా పాలించాలి. మహాత్ములు వేదశాస్త్రాదులను ఎన్నడూ ఉల్లంఘించరు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా బ్రహ్మముహూర్తంలో శయ్య నుంచి లేచేవాడు. కృష్ణ పరమాత్మ యొక్క గోకుల బృందావన లీల శుద్ధ ప్రేమలీల. బృందావనంలో మ్రోయించిన మురళి శుద్ధ ప్రేమకు సంబంధించినదే. మహాత్ములు కొందరు రాసలీలనే విశేషంగా పారాయణ చేస్తారు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యం చివరి భాగం విన్నారు. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం 10వ స్కంధంలో చేర్చబడిన ఈ పరమ పవిత్రమైన రాసలీలా మహత్యం మీరందరూ ఎంతో శ్రద్ధతో వినే ఉంటారు. ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మరల రేపు శ్రీకృష్ణ మంత్రం అనే భాగంలో కలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.